நேற்று வந்தவெல்லாம் முதலமைச்சர் ஆகணும்னு கனவு காண்றான்னு சொல்றீங்க. அது நடக்கவே நடக்காதுன்னு சொல்றீங்க. அப்புறம் ஏங்க எந்த கட்சிக்கும் இல்லாத நெருக்கடிய தமிழக வெற்றி கழகத்துக்கு மட்டும் போட்டுக்கிட்டே இருக்கிறீங்க? சாதாரணமா இருக்கிற காத்து சூறாவளியா மாறும், ஏன் சக்தி மிக்க புயலா கூட மாறும். This is one particular act based on religious rights of Muslims. హావ్యూర్స్ వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడే తాజాగా ఒక బ్రేకింగ్ సమాచారం అందింది. ప్రముఖ తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి మరో డేరింగ్ అండ్ యాక్షన్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ వెట్రి కజగం అనే ఒక రాజకీయ పార్టీని కూడా విజయ్ పెట్టారు. రాజకీయ పార్టీతో ఆయన అంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ రాజకీయ పార్టీ పెట్టడం కూడా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే పార్టీలు పెట్టి వాటితోనే పరిమితం కాకుండా అనేక రకాల సమస్యలపైన కూడా ఆయన ప్రజా సమస్యల కూడా పైన ఆయన మాట్లాడడం ఇప్పుడు విశేషం. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు పార్లమెంట్లో పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పుడు విజయ్ గళమెత్తడం అనేది హాట్ టాపిక్గా మారింది. ఆయన తాజాగా ఈ బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విజయ్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ విషయంలోకి వస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తాజాగా పెట్టిన బిల్లుకు సంబంధించి ఆయన ఈ బిల్లు ప్రకారం ఈ బిల్లు సరిగా లేదని, ఈ బిల్లు వల్ల అటు వ్యక్తిగత హక్కులకు ఆస్తుల పరిరక్షణ కూడా ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి తన పిటిషన్ ఆయన పేర్కొనడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. విజయ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళు పాస్ చేసిన ఒక బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అది కూడా ఒక స్టార్ హీరో హోదాలో ఉన్న విజయ్ దళపతి ఇలా నిర్ణయం తీసుకునే దాని మీద అంతటా కూడా హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. చాలా చోట్ల ఇప్పటికీ నిరసనలు జరుగుతున్నాయి. అనేక ముస్లిం సంఘాలు కానీ ముస్లిం పెద్దలు కానీ ఈ బిల్లు వల్ల మాకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అందరూ కూడా చెప్పడం వరకు జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా హైకోర్టును కానీ ఎక్కడ కూడా కోర్టులను ఆశ్రయించడమే జరగలేదు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో అంటే దీని మీద పెద్దగా ఏమి అంటే మాట్లాడకపోయినా కూడా తను ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు. ఈ బిల్లు వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి కూడా సమస్యలు వస్తాయని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించమనేది ఇప్పుడు అంతటా కూడా హాట్ టాపిక్గా మారింది. మరి దీని మీద మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుంది? ఒకవేళ స్పందించకపోయినా దీని మీద సుప్రీంకోర్టు అంటే ఈ పిటిషన్ స్వీకరిస్తుందా? దీని మీద నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం జరగబోతుంది? విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అటు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం కూడా మనకు తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అక్కడ రాజకీయంగా కూడా అనేక రకాల ప్రణాళికలు, అనేక రకాల మార్పులు చేర్పులు పార్టీ విషయాల్లో అయితేనేమి కానీ నేతల విషయాల్లో అయితే కానీ మనం చూస్తూ వస్తున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పటికే బీజేపీ కూడా అక్కడ ఒక పార్టీతో పొత్తుకు రెడీ అయింది. తాజాగా దానికి సంబంధించిన సమాచారం కూడా మనకి ఇటీవలే అందింది. అక్కడ ఉన్న ఏఐఏడిఎంకే పార్టీతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల బయలు దిగేందుకు కూడా ప్రణాళికలు రచిస్తుంది. మరి ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై అటు తమిళనాడుకి చెందిన సూపర్ స్టార్ హీరో అయిన ఈ విజయ్ దళపతి ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆయన కూడా తాజాగా ఒక రాజకీయ పార్టీని పెట్టారు. ఆ రాజకీయ పార్టీని కూడా తన పార్టీని కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన మరి పార్టీ తరఫున ఎన్నికల్లోకి దిగుతారా? మరి తన ఇప్పటి నుంచే కూడా స్ట్రాంగ్గా తన రాజకీయంగా ప్లాన్ చేసుకున్నారా? అంటే ప్రజల్లో తన పార్టీని తీసుకెళ్లేందుకు, ప్రజల్లో తన భావాలని తన సిద్ధాంతాలని కూడా బలంగా తీసుకెళ్లేందుకు తన ప్రజల తరఫున ఉన్నానని, ప్రజల సమస్యలు పోరాడుతున్నానని చెప్పేసి కూడా విజయ్ ఈ విధంగా నిర్ణయం ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే కానీ ఆయన అభిమానులు అయితే కానీ బలంగా చర్చించుకుంటారు. మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్నదైతే ఇదే అప్డేట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.